ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం తీతు పత్రిక ధ్యానం చేసుకోబోతున్నాము. తీతుకు వ్రాసిన పత్రిక. పౌలు గారు తీతుకి ఈ పత్రికను వ్రాశారు. తీతుకు సంబంధించిన వివరాలు బైబిల్ గ్రంథంలో పేరు మాత్రమే ఉంది గాని వివరాలైతే ఎక్కడా చెప్పబడలేదు. గలతీ పత్రికలో మాత్రమే పౌలు గారు ఈయన గురించి గ్రీసు దేశస్థుడు అన్న వివరం మాత్రము తెలియచేశాడు. గ్రీసు దేశస్థుడు, ఇతడొక అన్యుడు, యూదుడు కాదు. అన్యుడైనప్పటికీ యేసుక్రీస్తు సువార్తను విన్న వ్యక్తి, విని క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందిన వ్యక్తి. విశ్వాసం చేత కృప ద్వారా రక్షించబడ్డాడు. తిమోతిని దేవునిలోనికి పౌలు గారు ఎలాగైతే నడిపించారో తీతును కూడా అలాగే నడిపించారు. తీతు కూడా సువార్త విని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాడు. పౌలుకి తిమోతి లాగానే ఒక సహకారి. తిమోతి మొదటి పత్రిక వ్రాసిన ఆ సమయాల్లోనే ఈ పత్రిక కూడా వ్రాసి ఉండొచ్చని అభిప్రాయం ఉంది. క్రీస్తు శకం 64 తర్వాత ఈ పత్రిక వ్రాసి ఉండవచ్చని వేద పండితులైతే అభిప్రాయపడుతున్నారు. తీతు వివరాలు మనం చూస్తే, ఈ తీతుని క్రేతు అనే ద్వీపంలో పౌలు గారు పరిచర్య కోసం విడిచిపెట్టారు. క్రేతు ప్రాంతంలో ఆ ద్వీపంలో చేసిన సేవ పరిచర్య వివరాలు కూడా అపోస్తల కార్యాల గ్రంథంలో లేవు. అయితే పౌలు గారు తన ప్రయాణాలలో ఏదో సందర్భంలో క్రేతును దర్శించి ఆ క్రేతులో సువార్త పరిచర్య చేసి తనతో కూడా ప్రయాణంలో ఉన్న తీతుని ఆ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఆ ప్రాంతంలో సంఘాలు కట్టబడటానికి, అలాగే కట్టబడిన సంఘాల్లో అధ్యక్షుల్ని నియమించుకొని పరిచర్య వారికి అప్పచెప్పి ఆ ప్రాంతపు వాసుల్ని, ప్రత్యేకించి యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని లోకపు అలవాట్లలో నుంచి వేరు చేసి సత్య సువార్తను, చక్కటి అనుభవ జ్ఞానాన్ని, క్రీస్తులో ఎదగటాన్ని నేర్పించడం కోసం పౌలు గారు తీతుని ఆ ప్రాంతంలో ఉంచి తాను వేరే ప్రాంతానికి అలాగ వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రేతు ప్రాంతంలో ఉన్న ద్వీపంలో ఉన్న తీతుకి పౌలు గారు వ్రాస్తున్న లేఖ ఇది. ఇంటి వివరాలు మాత్రమే క్లుప్తంగానే ఈయన గురించి మనకు లభ్యమవుతాయి. ఈ పత్రిక చాలా చిన్నది. 46 వచనాలు, 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అయితే మొదటి తిమోతి పత్రికలో పౌలు గారు ఎలాగైతే సంఘంలో సత్యవాక్యం విస్తృతంగా ఉండాలని, అందరికీ వాక్యం సరిగా అందాలని తిమోతికి రాసినట్లే ఈ పత్రికలో అయితే వాక్యానికన్నా ఎక్కువగా సంఘ క్రమశిక్షణ, స్థానిక సంఘాలకు కూడా ఈ యొక్క పత్రిక నేటికి ఎంతో ఉపయోగం. ఎందుకంటే సంఘం క్రమశిక్షణతో ఉండాలి. ఈ పత్రికను మనం చదివితే సంఘాన్ని ఎలా నడిపించాలో అనే దర్శనం పౌలు గారికి ఎంత ఉన్నతంగా దేవుని ద్వారా కలిగిందో మనం ఈ పత్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ పత్రికను మనం ధ్యానం చేసుకుందాము. తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు ఏర్పరచుకొను వారి విశ్వాసం నిమిత్తం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసులారా, పౌలు గారు రాస్తున్నారు, మిగతా పత్రికల కన్నా భిన్నంగా తన పరిచయం ఉంది ఈ తీతు పత్రిక ఆరంభంలో మనం చూస్తే. సాధారణంగా క్రీస్తు యేసు చిత్తం వలన పిలువబడ్డాను, దేవుని సేవకుడిని, అపోస్తలుడిని ఇలాంటి మాటలు ప్రస్తావిస్తూ ఆ ప్రాంతాల పేర్లకు, ఆ ప్రాంతపు వాసులకు శుభం చెప్తూ వ్రాస్తారు. ఇక్కడైతే ఆరంభంలోనే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం. విశ్వాసులారా, దేవుడు ఏర్పాటు భవిష్యత్తును గురించి కాదు గాని ఇక్కడ పౌలు గారి అభిప్రాయం అంటే రక్షించబడి దేవుని సంఘంలోకి వచ్చారే వారిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి. అలాగే నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో చాలా మంది ఉన్నారు. నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ మనకు కూడా ఉంది. క్రీస్తుని అనుసరించే ప్రతి వ్యక్తికి నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ ఉంటుంది. ఈ నిరీక్షణతో కూడిన భక్తి. మనం ఆ నిరీక్షణతో ఉన్నాము. మనము భక్తి చేస్తున్నాము.
ఈ భక్తి దేని మీద ఆధారపడి ఉందంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం మీద ఆధారపడింది. ప్రియశ్వాసులారా, సత్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం మనకు కావాలి. అంటే వినుట ద్వారా వచ్చేది అనుభవ జ్ఞానం అనరు. మనం అనుభవించి, యేసుతో కూడా నడిచి, యేసుతో కూడా మనకొక సన్నిహిత సంబంధం కలిగి ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం అనుభవజ్ఞులం అని పిలువబడతాం. ఎందుకంటే యేసయ్యతో ఉన్న అనుభవం మనకుంది. ఇప్పుడు అపోస్తలుని చూడండి. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య ఆరంభంలో కొందరిని పిలుచుకున్నారు కదా! పిలుచుకున్న వారు యేసుతో కూడా ఉన్నారు. 3:30 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు నడిచారు. ఆయన ఎక్కడుంటే అక్కడే ఉన్నారు. ఆయన ఎక్కడికన్నా పంపితే వెళ్లారు. మిగతా సమయమంతా ఆయనతోనే ఉండేవారు. ఆయన చేసిన కార్యాలు చూసారు. ఆయన బోధలు విన్నారు. అంటే వాళ్ళకి యేసుతో నడిచిన అనుభవం ఉంది. అలాంటి అనుభవం సత్యం విషయంలో అంటే యేసు విషయంలో అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు భక్తిలో స్థిరులవుతారు. ప్రియ విశ్వాసులారా, భక్తి ఊరికే రాదు. యేసుతో నడవకుండా భక్తి ఎట్లా వస్తుంది? కొందరు పైకి భక్తిపరులం అని చెప్తారు గానీ, సరియైన భక్తి భావన ఉండదు. యేసుతో ఉండాలి. ఉన్నవారు సరియైన భక్తి భావనలో ఉంటారు. ఈ భక్తి ఎవరిలో అయితే కడవరకు నిలకడగా ఉంటుందో వీరు నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ గలవారవుతారు. కొందరు చూడండి, యేసుని అనుభవ జ్ఞానంతో కాకుండా మాటల వరకే తెలుసుకున్న వారై వారి నిరీక్షణ పరలోకం మీద కాకుండా, యేసు ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి అన్న వరకే ఉంటుంది వాళ్ళ విశ్వాసం. ఉదాహరణకు ఒక అంశం కోసం వారు యేసుక్రీస్తు ప్రభువు నిజంగా దేవుడండి, మీరు మా దేవుడిని నమ్ముకొనండి అని క్రైస్తవులైన వారు కొందరు యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరిచయం చేసినప్పుడు, వారు కూడా సరేనండి నమ్ముతాను. నిజంగా ఆ యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే నా ఆరోగ్యం బాగు చేస్తే నాకు అంతకన్నా భాగ్యం ఏముందండి? అట్లంతా ఆరోగ్యం బాగుపడాలని నమ్ముతారు. సరే, వారి ఆరోగ్యం బాగుపడుతుంది. అందరూ స్థిరులవుతారనుకున్నారా? కొందరు నిజంగా యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడని, నేను చచ్చేంత వరకు యేసుక్రీస్తుని అనుసరిస్తానని స్థిరమైన నిర్ణయంలోకొచ్చేసి, ఇక యేసుకు నచ్చేటట్లుగా మారతారు. మరికొందరు వెనక్కెళ్ళిపోతారు. మాకు కావాల్సింది జరిగింది. నిజంగా మీ యేసు దేవుడు గొప్ప దేవుడు అని వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళే వారిలో నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ ఉండదు. వాళ్ళకు విశ్వాసం ఉండదు. సరిగా భక్తి చేయలేరు. భక్తి మీద ఆధారపడలేరు. భక్తికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలి. ఎవరిలో అయితే ఈ అనుభవ జ్ఞానం ఉంటుందో, వారిలో భక్తి ఉంటుంది. ఎవరిలో భక్తి ఉంటుందో, వారిలో నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ ఉంటుంది. వారే విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడిన వారవుతారు. అంటే సంఘాలలో దేవుని పిల్లలుగా ఉండటానికి ఏర్పరచబడిన వారు, వాళ్ళ విశ్వాసం పెంపొందించడం కోసం, వాళ్ళు భక్తిలో ఎదగటాని కోసం అవసరమైన అనుభవ జ్ఞానం వారికి నేర్పించే అంటే పౌలేం చెప్తున్నారు తెలుసా? ఏర్పరచబడిన వారలారా, మీకు జ్ఞానం కావాలి, అనుభవ జ్ఞానం. ఏర్పరచబడిన వారలారా, మీ విశ్వాసం క్రీస్తులో స్థిరులవ్వాలి. అయితే మీకు అవెలా నేర్పాలో, అసలు మిమ్మల్ని స్థిరులుగా ఎలా మార్చాలో, ఆ దిశగా మిమ్మల్ని నడిపించడం కోసమే ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది సంగతి. మీకర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి విశ్వాసంలో స్థిరత్వం కావాలి. భక్తిలో స్థిరత్వం కావాలి. క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం కావాలి. నిత్య జీవాన్ని గురించిన మహిమ నిరీక్షణ కావాలి. ఇవి వీరిలో కావాలంటే ఒక బోధకుడు ఉండాలి. అలాంటి దేవుని దాసుడిని నేను. నేను దేవునికి దాసుడిని. నా యజమాన్ని నేనెప్పుడు విడవను. నేను స్వతహాగా ఆయనకి సమర్పించుకున్నాను. పౌలు గారు యేసుక్రీస్తుకి ప్రేమ బానిస. జీవితాంతం బానిసే. యేసుకు నచ్చినట్లే జీవిస్తాడు తప్ప తనకు నచ్చేలా జీవించడు. అలాగే యేసుక్రీస్తు అపోస్తలుడును. యేసుక్రీస్తు యొక్క రాయబారిని. ఆయన నాకు తన విషయాలు చెప్పి, నన్ను వాటిని మీకు చెప్పమని నియమించాడు. అలాగ క్రీస్తు చేత నియమించబడిన అపోస్తలుడును. అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడైన విశ్వాసం విషయంలో, ఆత్మీయ జీవితంలో నేను కొనసాగుతున్న దినాలలో, నా సేవ పరిచర్యలో నాకు దేవుని కృప ద్వారా ఒక సొంత కొడుకులాంటి వ్యక్తి ఒకాయనున్నాడు. ఆయన పేరు తీతు. తీతు, నీవు నా సొంత కుమారుడివి. నాకు నిజమైన కొడుకులాగా. తిమోతి కూడా అంతే. తిమోతిని, తీతుని పౌలు గారు ఎంతగానో ఇష్టపడ్డారు. విశ్వాసులారా, అంతేకాదు వీరు యువకులు. ఈ యువ బోధకుల మీద పౌలు గారికి శ్రద్ధ ఉంది. చాలా మంచి మనసుతో వారిని ప్రేమించేవారు. ఎందుకంటే వీరు నమ్మకస్తులే. వీరిలో మంచి అలవాట్లున్నాయి. ఈ అలవాట్లలో వీరు స్థిరపడి యేసుక్రీస్తును బలంగా వీరు ఇంకా ఎదిగితే, తరువాత పౌలు గారిలాగా వీరు బలమైన పరిచర్య చేయగలరు. అందుకోసం వీరిని ఎక్కువ ప్రేమించి వీరికి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు తిమోతి.
నీకు శుభం. తిమోతికి కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు తీతు కూడా నీకు శుభము. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం నుండి వాగ్దానం చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞా ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచాడు. ఆ నిత్య జీవాన్ని గురించిన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నిత్యుడు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాడు. యుక్త కాలమందు రక్షణ గురించిన సువార్త అందరికీ తెలియచేయాలని ఆ యుక్త కాలమందంటే దేవుడు నిర్ణయించిన కాలంలో. ప్రియ విశ్వాసులారా, ఈ కాలానికి ఎవరిని దేవుడు నియమించాడో వారికి తన వాక్కులిస్తాడు. వారిని తన సేవకులుగా నిలబెడతాడు. వారి ద్వారా తన సువార్త ప్రకటన చేయించుకుంటాడు. ఆ కాలంలో పౌలు గారిని నిలబెట్టుకున్నాడు. మిగతా అపోస్తలులను నిలబెట్టుకున్నాడు. వారిని ఏ ప్రాంతాలకెళ్ళాలో ఆ ప్రాంతాలకు పంపాడు. ఎక్కడ వారు సువార్త చేయాలో ఆ స్థలాల్లో ఆయన్ని ఉంచాడు. పౌలు గారు అదే చెప్తున్నారు. యుక్త కాలమందు తన వాక్యాన్ని ప్రచురం చేయడానికి నాకు కూడా ఆ మాటలు బయలుపరిచాడు. ఇటు తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడును రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృప, కనికరం, సమాధానం నీకు కలుగును గాక. దీవెన వచనం 4 వచనం వచ్చింది. ఎప్పుడు ఆరంభంలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు దీవిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృప. కృప ఏ యోగ్యత లేని మనందరికీ యోగ్యతనిచ్చింది. అర్హులం కాకపోయినా తన తోటి వారసులుగా నిలబెట్టింది దైవ కృపే కదా! ఆ మహిమ రాజ్యాన్ని అనుభవించడానికి మనకు వారసత్వాన్ని, హక్కును ప్రసాదించింది ఈ కృపే. ఉన్నతమైన కృప. ఈ కృప వలన కనికరించబడ్డాము. కృప లేనిదే కనికరం లేదు. కృప లేనిదే తండ్రితో మనకు సమాధానం లేదు. నీకు దేవుని కృప, ఆయన కనికరం, ఆయన సమాధానం నీకు సమృద్ధిగా కలగాలని నేను కోరుకుంటున్నాను. 5వ వచనం. నేను నీకాజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చాను. పౌలు గారు కారణం చెప్తున్నారు. తీతు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్దాలి. ప్రతి పట్టణంలో, క్రేతు ద్వీపంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడేలాగా సువార్త చెప్పి, ఆ సువార్త చెప్పడమే కాదు, విశ్వసించిన వారిని జాగ్రత్తగా ఆధ్యాత్మిక బాటలో నడిపించడానికి పెద్దల్ని నువ్వు ఏర్పాటు చేయాలి. అందుకోసమే నేను నిన్ను క్రేతులో విడిచి నేను ముందుకు సాగాను. నీవక్కడున్నావు, అక్కడే ఉండు. 6 వచనం. ఎవడైనా నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చు. తీతు, నీవు యువకుడివి. ఎవరో వచ్చి మేము సంఘ పెద్దలుగా ఉంటాం. సంఘ నాయకత్వాన్ని మేము చూసుకుంటాం. మాకు బాధ్యతలు అప్పగించండి అని ఎవరైనా వస్తే తొందరపడకు నాయనా. నీవు వారిని గమనించు. వారు నిందారహితులుగా ఉండాలి. నిందలు వస్తాయి. అయితే వచ్చిన నింద నిందగానే అంటే దీన్ని అవాస్తవం అని తేల్చే సామర్థ్యం వారికుండాలి. విశ్వాసులారా, అంటే నిందించే స్థితిలో ఆ వ్యక్తి ఉండకూడదు. ఒకవేళ నిందపడ్డా అది నిజంగా నింద మాత్రమే. అది ఆయన మీద కావాలని చేసింది మాత్రమే అని తనను తాను నిరూపించగలిగే సామర్థ్యం అతనికుండాలి. అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. వివాహం అవ్వాలి. అలాగే ఒకరినే వివాహం చేసుకోవాలి. ఇంకా అంతకు మించిన సంబంధాలు, ఇంకా ఏ విధమైన చెడ్డ అలవాట్లు అతనిలో ఉండటానికి వీల్లేదు. దుర్వ్యాపారాలు చేసేవాడిగా అతడు ఉండకూడదు. ఆ విషయాల్లో నేరం మోపబడిన వ్యక్తిగా అతడు ఉండకూడదు. అతడు అవిధేయుడై ఉండకూడదు. సేవకుల మాట వినే విధేయుడిగా ఉండాలి. అంతేకాదు ఇతనికి విశ్వాసులైన పిల్లలుండాలి. ఈ సంఘ పెద్దకు సంఘ నాయకుడిగా ఉండనుద్దేశించిన ఆ వ్యక్తులకు వివాహాలైతే, ఆ వివాహాలైన వారి ఇంట పిల్లలు కూడా భక్తిపరులే కాదు, వాళ్ళు క్రీస్తునందుల విశ్వాసం ఉన్నవారు కూడా అయ్యుండాలి. అలాంటి వారైతేనే నువ్వు ముందుగా వాళ్ళు ఆ దరఖాస్తు లేదా ఆ యొక్క విషయం నీ దగ్గర ప్రస్తావించినప్పుడు నువ్వు ముందు వారిని పరీక్షించు. వాళ్ళ మీద నేర చరిత్ర, నింద ఏది ఉండకూడదు, జాగ్రత్త.
వారు దుర్వ్యాపారాల విషయంలో కూడా ఏ నేరాలు మోపబడి ఉండకూడదు. అంటే సక్రమంగా ఉన్నారు. మంచి విషయాల్లోనే వారి జీవన వ్యాపారాలు కూడా చక్కగానే ఉన్నాయి అని నీవు తెలుసుకోవాలి. తరువాత అతని ఇంటి పరిస్థితులు ఎలాగున్నాయో నువ్వు తెలుసుకోవాలి. ఇంట్లో భార్యను చక్కగా చూసుకుంటున్నాడా? అతని పిల్లలు యోగ్యులుగా, విశ్వాసులైన పిల్లలుగా యేసుక్రీస్తును అనుసరించిన వారుగా ఉన్నారా? లోకస్తుల్లాగా ఉన్నారా? అది కూడా నువ్వు చూడాలి. అంతేకాదు అతడు మాట వినేవాడా? ఎదురాడేవాడా? గమనించి అతడు మంచివాడై, అతని కుటుంబం చక్కగా ఉంటే అతన్ని నీవు సంఘ పెద్దగా నియమించవచ్చు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. అతడు స్వేచ్ఛపరుడు, ముక్కోపి, మద్యపాని, పొట్టువాడు, దుర్లాభ ఆపేక్ష గలవాడు కాక ఇంకా అతనిలో కొన్ని లక్షణాలు చెప్తున్నారు చూడండి. అధ్యక్షుడిగా ఉండాలని కోరుకునేవాడు దేవుని గృహాన్ని నిర్వహించే వ్యక్తి. దేవుని గృహంలో పని చేస్తున్నాడు. దేవుని గృహంలో పనిచేసే వ్యక్తి మీద ఏ నింద ఉండకూడదు. అతడు మంచి వ్యక్తిగా ఉండాలి. ముక్కోపిగా ఉండకూడదు. ఊరకే కోపపడే వారికి పదవులు ఇవ్వకూడదు. అది చాలా ప్రమాదం. మద్యపాన ఆసక్తి ఉందా? ఆ వ్యక్తిని నీవు స్వీకరించవద్దు. అంటే అధ్యక్ష పదవికి. అలాగే అతడు ఎదుటివారిని కొట్టే స్వభావం ఉందా? అలాగే దుర్లాభాన్ని ఆపేక్షించే స్వభావం ఉందా? నువ్వు ముందు గమనించాలి తీతు. గమనించాకే పదవివ్వాలి. 8వ వచనం. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిపరుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడై ఉండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండాలి. ఇంకా చెప్తున్నారు, అతడు అతిథులను ప్రేమించాలి. ప్రేమించలేని వారిని పెద్దల స్థానంలో నిలబెడితే వీరు క్రొత్తగా వచ్చిన వారిని చక్కగా స్వీకరించరు. అందుకోసం అతడు అతిథి ప్రియుడైతే అటువాడిని చూడు. సజ్జన ప్రియుడు మంచి వాళ్ళని ఇష్టపడాలి. ఇష్టపడే వ్యక్తా కాదా? స్వస్థ బుద్ధి గలవాడా? మంచి బుద్ధుందా? చెడు బుద్ధుందా? గమనించు. అతడు నీతిమంతుడో కాదో, పాపంలో ఉన్నాడో, పవిత్రుడుగున్నాడో చూడు. ఆశా నిగ్రహం ఉందా? ఏది చూస్తే అది ఆశపడే స్వభావా? జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ నువ్వు గమనించాలి. ఇంక అంతేకాదు తను హితబోధ విషయమై జనాలను హెచ్చరించగలిగే వాడిగా ఉండాలి. పిరికివాడిగా ఉండకూడదు. ఎదురాడి వారి మాట ఖండించడానికి సమర్థంగా ఉండాలి. ఎవరన్నా సంఘంలో ఎదురు తిరుగుతున్నట్లుగా కనిపిస్తే వారిని అవసరమైతే గట్టిగా ఖండించగలిగే శక్తి అతనికుందో లేదో చూడాలి. ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి ఏ బోధన చేపట్టాడో దానిలో నిలిచి ఉండే వ్యక్తా కాదా నువ్వు చూడాలి. చూసారా? ఇన్ని లక్షణాలు లేకపోతే పెద్దల్ని నియమించకూడదు. బాధ్యతలు ఇవ్వకూడదని తీతుకు పౌలు గారు వ్రాస్తున్నారు. పౌలు నువ్వు క్రేతులో ఉన్నావు. ఇప్పుడు తీతు నువ్వు క్రేతులో ఉన్నావు. పౌలైన అనే నాకు క్రేతులో ఉన్న సభ్యులు ఎలాంటి వారో, వారి సభ్యతా సంస్కారం ఎట్లాంటిదో నాకు తెలుసు. అందుకే నీకు స్పష్టంగా చెప్తున్నాను. నీవు సంఘాల్లో తప్పులు దిద్దాలి. పెద్దలను ఏర్పాటు చేయాలి. నాయకత్వాన్ని నీవు నియమించాలి. అలాగే నీవు మంచిగా పరిచర్య జరిగించాలి. నువ్వు ఒక చోట ఉండగలవు. ఒకేసారి అన్ని చోట్ల ఉండలేవు కదా! అందుకోసం ఎక్కడ ఎవరు సమర్థులో వారిని నియమించాలి. అయితే సమర్థులైనంత మాత్రాన వాళ్ళకి ఆస్తిపాస్తులున్నాయా? నలుగురి చేత ప్రశంసించబడుతున్నారా? అది మాత్రం చూస్తావేమో జాగ్రత్త అలా కాదు. వాళ్ళు నిందలేని వారై ఉండాలి. యేసుక్రీస్తుకి నమ్మకస్తులై ఉండాలి. సత్యవాక్యాన్ని గట్టిగా చేపట్టి దాన్ని ఇతరులకు చెప్పగలిగే వారై ఉండాలి. తప్పులు దిద్దే శక్తి గలవారై ఉండాలి. కొంచెం గట్టిగా ఖండించే స్వభావం గలవారై ఉండాలి. వీరే పిరికి వారిగా ఉండకూడదు. అలాగే వారి గృహాల విషయంలో వారు చక్కగా గృహాన్ని ఏలుతున్నారా? భార్యను ప్రేమిస్తున్నారా? పిల్లల్ని నమ్మకంగా విశ్వాసంలో పెంచారా? లేదా? ఈ లక్షణాలన్నీ ఉంటేనే పదవి ఇవ్వు. వారు మద్యపాన ఆసక్తులు, దుర్లాభ ఆసక్తులు, కొట్టేవారు, వదరుబోతులు ఇలాంటి స్వభావం ఉంటే వారికి పొరపాటున కూడా నీవు ఏ పదవిని ఇవ్వద్దు. అధ్యక్షునిగా నియమించవద్దు. తీతు జాగ్రత్త. తీతుకి జాగ్రత్తలు చెప్తున్నాడు పౌలు. 10వ వచనం నుంచి. అర్హతలు ఉంటేనే సంఘపు పెద్దగా లేదా సంఘ నాయకునిగా బాధ్యత ఇవ్వాలి తప్ప లేకపోతే ఇవ్వకూడదు. 10వ వచనం నుంచి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోస పుచ్చువారై ఉన్నారు. వారి నోళ్ళు మూయించాలి. అటువారు ఉపదేశించకూడని వాటిని
దుర్లాభం కొరకు ఉపదేశించును. కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారు. వారిలో ఒకడు అనగా అను వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులు, తిండిపోతులై ఉన్నారు. ఎందుకిన్ని జాగ్రత్తలు పౌలు చెప్తున్నాడంటే, పౌలు కూడా క్రేతులో కొంతకాలం ఉండొచ్చు. ఉండి సువార్త పరిచర్య చేసిన అనుభవం ఉన్నవాడు గనక, యువకుడైన తీతుకి స్పష్టంగా చెప్తున్నాడు. వారిలో అనేకులు విశేషంగా సున్నతి సంబంధులున్నారు. అలాగే అవిధేయులున్నారు. వదరుబోతులు, మోసపుచ్చేవారై ఉన్నారు. నాయనా క్రేతు ద్వీపపు ఆశల్ని నువ్వంత త్వరగా నమ్మకు. జాగ్రత్తగా పరీక్షించనిదే నీవొక నిర్ణయానికి రాకు. ఎందుకంటే వారు దుర్లాభం కోసం ఉపదేశిస్తారు. కుటుంబాలనే పాడు చేసేసే ఇంత చక్కగా మాట్లాడగలిగే అంత శక్తి వారికుంది. ఎందుకంటే వారిలోనే ఒకాయన ఇలాగన్నాడు. వారిలో ఒక కవి ఇలాగూ అభిప్రాయపడ్డాడంట. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. ఈ క్రేతు వాసులంట అబద్ధాలు చెప్తారంట. అంతేకాదు వీళ్ళు దుష్ట మృగాల్లాంటి వారంట, సోమరులంట, తిండిపోతులంట. ఈ 4 లక్షణాలు వారిలో ఉన్నాయి. అంతేకాదు వారు ముందు వచనంలో అన్నారు గదా! కుటుంబాలనే పాడు చేస్తారంట. ఇలాంటి లక్షణాలు ఉన్నవారని వారిలోనే ఒకాయన అతను రచయిత అతను ఇలాగ అభిప్రాయపడ్డాడంట. అందరూ అని కాదు. కానీ చాలామంది ఇలాగు ఉండబట్టేగా ఆయన అలాగు వ్రాసాడు. అంటే నువ్వెలాంటి వారి మధ్యలో ఉన్నావు? అబద్ధికుల మధ్యలో ఉన్నావు. దుష్ట మృగాలు లాంటి మనుషుల మధ్యలోనున్నావు. వాళ్ళు సోమరులు. అంతేకాదు వాళ్ళు తిండిపోతులు. అలాంటి వారి మధ్యలో ఉన్నావు తీతూ. వారు నిన్ను జాగ్రత్తగా నువ్వు చూసుకోకపోతే, నువ్వు దేవుని ఆత్మ నడిపింపు చేత చక్కటి వారిని ఇదిగో నేను రాసిన ఈ పత్రికలో ఉన్న లక్షణాలను నువ్వు గమనించకపోతే, నిన్ను చాలా తేలికగా మోసం చేస్తారు. తద్వారా సంఘం పాడైపోతుంది. క్రీస్తు సంఘం పాడవకూడదు. క్రీస్తు సంఘం విశ్వాసమందు, ప్రేమయందు, నిరీక్షణయందు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. వర్ధిల్లాలంటే నీవు జాగ్రత్త పడాలి. అందుకే ఈ విషయాన్ని నీకు వ్రాస్తున్నాను. ఈ క్రేతువాసులు ఇంతోటి స్వభావాలున్నవారు కాబట్టి నీవు పెద్దల్ని నియమించే విషయంలో జాగ్రత్త పడు. నేను నిన్ను పంపిందెందుకు? పెద్దల్ని నియమించి పరిచర్య అంతా సాఫీగా జరిగేలాగా చూడమని. అలాగ నువ్వు నియమించాలంటే వారి విషయంలో మోసపోవద్దు. ఈ లక్షణాలు నీవు కనిపెట్టి వారిలా ఉంటేనే నువ్వు బాధ్యత ఇవ్వాలి అని యువకుడైన తీతుకు పౌలు గారు వ్రాస్తున్నారు 13వ వచనం నుంచి. ఈ సాక్ష్యం నిజమే. ఏది నిజం? ఒకాయన ఇలాగ అన్నాడని 12వ వచనంలో వ్యక్తం చేసిన అభిప్రాయం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమును స్వస్థులగు నిమిత్తం వారిని కఠినంగా గద్దించు. తీతు నీకు మరో విషయం చెప్తున్నా. అతడెవరో అన్నాడని కాదు గానీ, అన్నమాట కొంత మట్టుకు వాస్తవమే. ఎందుకంటే పౌలు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయనకి అనుభవం ఉంది. అందుకే చెప్తున్నాడు. నేనన్నమాట నిజమే. అతడు అభిప్రాయపడి వ్యాఖ్యానించిన మాట సత్యమే. ఈ హేతు చేత నేను నీకు చెప్పేదేంటంటే, యూదులు గాని, ఇతర వ్యక్తులు వీరిలో ప్రవేశించి వీళ్ళకు కల్పనా కథలు చెప్పి, వీరిని సత్యం నుండి తొలగించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మాటలు విని వీళ్ళు తొలగిపోయి, మేము సున్నతి పాటిస్తాం, మేము ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని వెనక్కి వెళ్ళిపోయి, దేవునికి కోపం పుట్టించే ప్రమాదం ఉంది. అందుకే వారు విశ్వాస విషయంలో స్వస్థులగునట్లు అంటే విశ్వాసంలో స్వస్థత అంట. చూసారా? కొందరు అవిశ్వాసంతో, సందేహంతో ఉంటారు. ఇప్పుడు ఎవరో వచ్చి క్రొత్త బోధ చేస్తే అది నమ్మాలా, ఇది నమ్మాలా అంటారు. అందుకే అలాంటి వారు స్థిరులుగా ఉండి, మంచి విశ్వాసం గలవారై ఉండు నిమిత్తం వారిని నేను చెప్పిన మాటలు నువ్వు నేర్చుకున్నావు కదా! సత్య సువార్త ఏంటో నువ్వు బాగా ఎరుగుదువు గదా! దైవ లేఖనాల మీద నీకు కూడా అవగాహన ఉంది కదా! అయితే నీవొక పని చేయి. వారు విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ఉండాలని, వ్యర్థమైన వాటి వైపు వారు తిరగకుండా ఉండాలని కఠినంగా హెచ్చరించు, గద్దించు అని చెప్తున్నాడు. 15వ వచనం. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అన్యజనులను, అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులు అయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్టు
ఉన్నారు. వీళ్ళు ఎలాగుంటారంటే, దేవుడు మాకు తెలుసంటారు గానీ, అలా చెప్పుకుంటారు గానీ, అన్ని జనుల్లాగానే అవిధేయుల్లాగా, సత్కార్యాలు చేసే విషయంలో భ్రష్టుల్లాగా, క్రియల వలన ఆయన్ని ఎరగమన్నట్లుగా ప్రవర్తించేవారు. అందుకే వారిని గట్టిగా హెచ్చరించు. మంచి మనస్సాక్షి గలవాడు మంచి క్రియలే చేస్తాడు. అందుకే మంచి వారికన్నీ మంచివే. పవిత్రులకి అన్నీ పవిత్రులే అన్నాడు. కానీ అపవిత్రులుంటారే, వారు ప్రతిదాన్ని తర్కిస్తారు, పరీక్షిస్తారు. వారి మనసే అపవిత్రం గనక వారికంతా అపవిత్రమే. సరే, ఇప్పుడు పవిత్రులకు అంతా పవిత్రమైన పాపం చేద్దామా? అలా కాదు. అర్థం చేసుకోండి. పవిత్రులైన వారు మనస్సాక్షి విషయంలో పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి చెడ్డవి చెయ్యరు. చెడ్డవి చేయరు కాబట్టి వారికి అన్నీ పరిశుద్ధంగానే అనిపిస్తాయి. ఎందుకంటే వారు చేసే పనులు పరిశుద్ధంగా చేస్తారు కాబట్టి. అపవిత్రులైతే అన్నింట్లో ఉంటారు. అన్నీ మాకే కావాలంటారు. ఇటు వారితో చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంతకీ తీతు క్రేతులో ఉన్నాడు. క్రేతు ద్వీపంలో ఉన్న పరిస్థితులు చూస్తే మనుషుల పరిస్థితి వారట కఠినాత్ములు, తిండిబోతులు, సోమరులు, దుష్ట మృగాలంట అబద్ధాలు చెప్పేవారంట. ఇలాంటి ప్రజల మధ్య పరిచయలో నీవుండునైనా అని యవనుడైన తీతుని పౌలు గారు అక్కడ వదిలిపెట్టేసి తాను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన పౌలు ఇప్పుడు మరలా దేవుని ఆత్మావేశం వలన తీతుని గుర్తు చేసుకొని, తీతు అక్కడున్నాడంటే, కొంతకాలం పౌలు గారు కూడా పరిచర్య చేశారు. పరిచర్య చేసినంత మాత్రాన తాను వెళ్ళిపోయాడు. ఇక తీతు అంతా చూసుకుంటాడంటే, తీతు వయసు చిన్నదేగా, యువకుడేగా. మరిప్పుడు ఆయనకి తెలియాలి. ఇప్పుడు పౌలు గారు లేరు కాబట్టి, మేము అధ్యక్షులమవుతాం. మేము కూడా సంఘాలను చూసుకుంటాం అనేవారు బయలుదేరతారు. అలాగే చాలా లోపాలున్నాయి. వీళ్ళ మనుషుల మనస్తత్వమే వారిలో ఒకాయన ఇలాగ అభిప్రాయపడ్డాడంటే, ఇంకా బయట నుండి వెళ్ళిన వారు ఎంత తేలిగ్గా మోసపోతారు గదా! అందుకే పౌలు తన అనుభవంతో, దైవాత్మ ప్రేరణతో తానక్కడ చూసిన పరిస్థితులన్నిటిని అతని మనసులో ఉంచుకున్నవాడై తీతుకు ఈ లేఖ రాస్తున్నాడు. నా కుమారుడా తీతు, నీవు క్రేతులో ఉన్నావు. అక్కడ మనుషుల పరిస్థితి నేనెరుగుదును. వాళ్ళని కఠినంగా గద్దించు. మంచి విషయంలో వారు దేవుని వైపు ఉండేలాగా బోధించు. దేవుడిని తెలుసంటారు గానీ, వాళ్ళ క్రియల విషయంలో దేవుడిని ఎదిరించేవారుగా ఉంటారు. వారు భ్రష్టులుగా ఉంటారు. అందుకే వారిని గట్టిగా ఖండించు, బుద్ధి చెప్పు, దేవునిలో వారిని నడిపించు. అయితే మరో మాట, నీవు సంఘాలను స్థాపిస్తూ, స్థాపించబడిన సంఘాల్లో కూడా నీవు అధ్యక్షుల్ని, నాయకుల్ని ఏర్పాటు చేయాలి. అయితే ప్రజల స్వభావం ఇలాగుండిద్దని నేను ముందే చెప్తున్నాను కదా! అయితే నువ్వు మోసపోయే అవకాశం ఉంది. అందుకే నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలుంటేనే వారిని నియమించు. గొప్ప పదవుల్లో ఉండగోరు వారలారా, మీ ఇంట మీకు మంచి సాక్ష్యం ఉందా? మీ ఇంట్లో మంచి సాక్ష్యం ఉండాలి. మీరు పరిశుద్ధమైన విలువలు గలవారై ఉండాలి. వ్యర్థమైన వాటిని జరిగించేవారైతే అక్కడ క్రేతులోనే కాదు, ఒక తీతే కాదు, ఎప్పుడైనా ఏ పరిచర్యలోనైనా వ్యర్థమైన అలవాట్లుండి ఒక మంచి సాక్ష్యం సంఘంలోనూ, సమాజంలోనూ, కుటుంబంలోనూ లేని వ్యక్తిని ఒక ఉన్నత బాధ్యతలో కూర్చోబెట్టకూడదు. అలాగే మంచి లక్షణాలు గలవారై ఉండాలి. కుటుంబాన్ని చక్కగా చూసుకోగలవారై ఉండాలి. అన్ని విషయాల్లో జాగరూకులై ఉండాలి. వాక్యాన్ని ఉపదేశించేవారుగా ఉండాలి. తప్పు జరిగిన వేళ ఖండించగలిగేవారుగా ఉండాలి. అలాగే వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా, విశ్వాసం, భక్తి ఇలాంటి విషయాల్లో మంచి లక్షణాలు గలవారుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా ఉండాలి. ముక్కోపి, దుర్లాభాన్ని ఆశించేవాడు, మద్యపానం చేసేవాడు, తిట్టుబోతు, ఇంకా వ్యర్థమైన అలవాట్లున్నవాడిని ఆ స్థానంలో కూర్చోబెట్టకూడదు అంటూ తీతుకి నాడు పౌలు ఉపదేశిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, మంచి పదవి కావాలంటే నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీలో మంచి సాక్ష్యం ఉంటే నీవు పదవిని ఆశించకపోయినా ఒకానొక వేళ ప్రభువే నీకు ఉన్నతమైన పదవి ఇస్తాడు. అయితే మంచి లక్షణాలు ఉండాలి. అది గుర్తించు. అలాగే తీతు ఎలాంటి జనాల మధ్యలో ఉన్నాడో మనం కూడా అనేక రకాలైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల మధ్య కొనసాగుతాము. దేవుని పిల్లలం మనము. దేవుని రాజ్యానికి ఇతరులను సిద్ధపరచాలి. మనము సిద్ధపడాలి. అయితే కొందరిని గద్దించాలి. తప్పులను చూసి నేను అలాగ చేయలేదు కదా! అనుకోవడం కాదు. నీకక్కడ అవకాశం ఉంటే నీవు గద్దించాలి. ఒకవేళ నీకు అవకాశం లేదు అన్నప్పుడు నీవు ప్రార్థించాలి. ఏదేమైనా నీవు దేవుని లక్షణాలను నీలో కలిగిన వాడవై దేవుణ్ణి
నీ ద్వారా చూపించే వ్యక్తిగా నీవు జీవించాలి. ఇంకా సంఘంలో ఎలాంటి క్రమశిక్షణ ఉండాలి అనే విషయాలు, మరికొన్ని విషయాలు తర్వాత అధ్యాయాల్లో ఉన్నాయి. వచ్చే పాఠంలో మనం మిగతా విషయాలను ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా మరొకండి, దేవుని సంఘం ఉన్నతమైనది. దేవుడు ఉన్నతమైన విలువలు కలిగిన దేవుడు. మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుడికి నచ్చేలాగా మిమ్మల్ని మారుస్తాడు. అంతేకాదు, మీరు దేవునికి నచ్చితే దేవుడే మీరు కోరుకోకపోయినా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ప్రభు కృప మనందరికి తోడయుండి ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.